బోయింగ్ విమానాలు ప్రయాణికులను భయపెడుతూనే ఉన్నాయి. డెల్టా ఎయిర్లైన్స్‌కి చెందిన విమానం ఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్‌లో మంటలు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా బోయింగ్ విమానాలపై ప్రయాణికుల్లో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. తాజాగా అమెరికాలో కూడా బోయింగ్ విమానం ఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమ ఇంజన్‌లో మంటలు రావడంతో పైలట్లు అప్రమత్తమై ఆ విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అమెరికాలో డెల్టా ఎయిర్లైన్స్‌కు చెందిన ఫ్లైట్ బోయింగ్ 767-400 లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు బయలుదేరింది. అలా టేకాఫ్ అయిందో లేదో ఆ విమానానికి చెందిన ఒక ఇంజన్లో మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని సేఫ్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇంజన్లో మంటలు అంటుకోవడానికి చూసిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం లేకుండా విమానాన్ని తిరిగి సేఫ్గా ల్యాండ్ చేయడంతో ఇందులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పొచ్చు. విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇంజన్లో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంపై అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ 12న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలటంతో ఇందులో ఒక్కరమైన ప్రయాణికులంతా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బోయింగ్ విమానాలపై అనుమానాలు మరింత పెరిగాయి. గతంలో కూడా బోయింగ్ విమానాలపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా వీటిని కంపెనీ యాజమాన్యం తోసిపుచ్చింది. తమ విమానాలు అత్యంత సురక్షితమైనవంటూ కూడా చెప్పుకొచ్చింది. బోయింగ్ విమానాల్లో నాణ్యతా లోపాలకు సంబంధించి ఒక విజిల్ బ్లోయర్ కూడా గతంలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ విజిల్ బ్లోయర్ ఆరోపణను కూడా కంపెనీ తోసిపుచ్చింది. కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నా కూడా వాటిని తాము సరిదిద్దినట్లు చెప్పుకొచ్చింది కంపెనీ. అయితే ఈ ఎయిర్ ఇండియా ప్రమాదానికి సంబంధించి తాజాగా వెల్లడైన ప్రాథమిక నివేదికపై కూడా పైలట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోయింగ్ కంపెనీని కాపాడేందుకే బదనాం పైలట్లను చేస్తున్నారంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు డెల్టా ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్లో కూడా ఇంజిన్లో మంటలు వచ్చాయి. ఇది కూడా బోయింగ్కి చెందిన విమానమే. గతంలోనే బోయింగ్ విమానాల్లో ఫ్యూయల్ స్విచ్లకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. దీనిపై అలర్ట్స్ కూడా చేసినట్లు చెప్తున్నారు. అయినా కూడా గత కొంతకాలంగా బోయింగ్ విమానాల్లో నిత్యం సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. మరి ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.